లోకేష్ గారు కూడా అంటున్నారు కదా, కరెంట్ లేని బటన్ నొక్కుతున్నారు, ప్రజల ఖాతాలో అమౌంట్లు పడట్లేదు, ఇలాంటి పథకాల పేరు మీద ఏం పడకుండా ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు, ఈ సైకో జగన్ వెళ్ళిపోవాలి, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే మళ్ళీ అని చెప్తున్నారు కదా. ఈ జోకర్ కి అర్థం కావట్లేదు. జోకర్ మరి ఇప్పుడు అసలు అతను ఎలా రావాలి? నేను రేపు నిలబడబోతున్నాను పలానా చోట్ల, అతను అసలు ముందు ఎక్కడి నుంచి ఉంటున్నాడు? ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. అసలు ముందు మనలో మాట, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే ఏ ప్రాంతం నుండి అతను వస్తున్నాడు అభ్యర్థిగా, ముందు అది చెప్పుకోమనండి. ఆ తర్వాత ఆయన ఏం చేయబోతా ఉన్నాడు, ఒక మేనిఫెస్టోని పెట్టుకొని రమ్మనండి. నేను వస్తున్నానని ఇది చేస్తాను అని చెప్పమనండి. అవేమీ లేకుండా ఎంటీ హ్యాండ్స్తో వచ్చి సైకో జగన్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇవాళ రోజున జోకర్ అయిపోయాడు అని చెప్పేసి అందరు నవ్వుకుంటున్నారు. ఒక విధంగా చూడాలంటే ఇతను నిజంగా ఏదో అంటారే పండిత పుత్ర పరమ సొంటహ అని చెప్పేసి నిజంగా దాన్ని ఆపాదించుకుంటున్నాడు. లోకేష్ ఈరోజు వండర్ఫుల్ గా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అంటే అసలు ఎవరు అనుకోవట్లేదని ఎందుకు అంటున్నారు? అయితే ఒక క్వశ్చన్ అమ్మా, నిజంగా ఆయన లీడర్ అయితే, ఆయన నిజంగా రేపు ఎమ్మెల్యేగా నుంచోబోతా ఉన్నట్లయితే, ప్రజాప్రతినిధిగా నుంచొని గెలవబోతున్నట్లయితే ఒక 10 పాయింట్స్ తనకు తనుగా మాట్లాడమనండి. స్క్రిప్ట్ లేకుండా, ఆ పేపర్ పెట్టుకోకుండా, లేకపోతే ఎవరో రాసిచ్చింది చదవకుండా తనకు తనుగా ప్రజల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడి చూపించమనండి చాలు. ఐఎమ్ సారీ, నేను లోకేష్ని నేనేం అవమానించట్లా. ఐఎమ్ సారీ. ఫస్ట్ ఇదొకటి మళ్ళీ నోట్ చేసుకోండి మీరు. ఏంటి రోజారాణి ఇలా మాట్లాడుతుంది అనుకోవద్దు. ఎందుకంటే ఇవాళ రోజున లోకేష్ మాట్లాడే మాటలు ఎంత దిగజారుడుతనంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పండిత పుత్ర పరమసొంటహ అన్నాను. ఆయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పాడు. ఆయన మామని వెన్నుపోటు పొడిచి ఆయన వస్తే తండ్రిని వెన్నుపోటు పొడుస్తున్నాడు ఇతను. అది అర్థం కావట్లేదు లోకేష్. ఐఎమ్ సారీ నేను ఇలా చెప్తున్నందుకు. కేవలం నీకు నువ్వే దిగజార్చుకుంటున్నావు నీ మాటలతో. ఈ మాట అంటున్నారు, మరి నేను ఒక మాట అడుగుతున్నాను, మరి రేపటి రోజున ఎలక్షన్స్ అయిపోయిన మీ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, గతంలో ఉన్న మీరందరూ మాట్లాడే వాళ్ళందరూ ఎక్కడ దాక్కుంటారు? ఏ రాష్ట్రాల్లో? మేము మాట్లాడే దానిలో ఏదైనా తప్పు ఉంటే గనక ఇది తప్పు, మీరు ఆ రోజు మాట్లాడింది మీరు కరెక్ట్ కాదు, మీరు మమ్మల్ని పర్సనల్ అసాసినేషన్ చేశారు, నేను ఇది మాట్లాడలేదు కానీ నన్ను ఈ విధంగా తిట్టావు లేకపోతే ఈ విధంగా చేశావు అని చెప్పి అడగమనండి. ఆ నాయకులు ఎవరున్నారో లేకపోతే ఆ లీడర్లు ఎవరున్నారో లేకపోతే మమ్మల్ని అడగమని చెప్పండి. మేము దాక్కోవాల్సిన అవసరం ఏంటమ్మా? ఇంకొకటి, రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు దాక్కోవాలి వెళ్ళి అండమాన్ నికోబార్ దీవుల్లో దాక్కోవాల్సిన అవసరం రేపు టీడీపీ వాళ్ళకి దాపరించబోతా ఉంది. రాసి పెట్టుకోండి.